హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ప్లానెట్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రిగార్డింగ్ ఏపీ గవర్నమెంట్ కౌశల్యం ఇనిషియేటివ్. నేను డిసెంబర్ 2న కౌశల్యం ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్స్ డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయ్యాయి కదా! ఫస్ట్ లాట్ నాదే మా విలేజ్‌లో. సో, నేను స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ చేశాను. బట్ తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్‌కి వెళ్ళలేదు. అండ్ డిసేబుల్ అయ్యి ఎక్స్‌పైర్డ్ అని చూయించింది కమ్యూనికేషన్ టెస్ట్. ఈవెన్ దో నేను అటెంప్ట్ చేయలేదు. సో, కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. నాకు తెలిసిన చాలా మందికి సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. నేను సచివాలయాన్ని కూడా అడిగాను. ఇలా నేను అటెంప్ట్ చేయలేదంటే వాళ్ళకి కూడా తెలీదన్నారు. ఎవరికి కూడా రీజన్ తెలీదు. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి. లేటర్ నాకు రీషెడ్యూల్ ఆప్షన్ అనేది కౌశల్యం ప్లాట్‌ఫార్మ్‌లో కనిపిచ్చింది. మళ్ళీ స్కిల్ అసెస్మెంట్‌లో కూడా కొన్ని రెస్పాన్సెస్ అనేవి తీసుకోలేదు. సబ్మిట్ కాకపోవడం వల్ల నా స్కోర్ తక్కువొచ్చింది. సో, ఐ డిసైడెడ్ రీషెడ్యూల్ మై ఎగ్జామ్. బట్ రీషెడ్యూల్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మెయిల్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ ఏమీ రాలేదు. నేను డిసెంబర్ 2 రాసిన ఎగ్జామ్‌కైతే మెయిలొచ్చింది అండ్ వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. బట్ రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్స్‌కి మెయిల్ కానీ, వాట్సాప్ మెసేజ్ రావట్లేదు. సరే మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, రోజు నేను కౌశల్యం ప్లాట్‌ఫార్మ్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఏమన్నా చేంజెస్ అనేవి వచ్చాయా? రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిందా లేదా అనేసి. బట్ పెండింగ్ అని డేటా మన పర్సనల్ డేటా దగ్గరైతే ఎక్కడైతే పెండింగ్ అని చూపిస్తుంది కదా! అక్కడ పెండింగ్ పైన క్లిక్ చేసినప్పుడు యువర్ రీషెడ్యూల్ ఎగ్జామ్ విల్ స్టార్ట్ ఇన్ 48 అవర్స్ అలా చూయించింది. మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే 17 అవర్స్ రిమైనింగ్ అని నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే 17 అవర్స్ రిమైనింగ్ అని వచ్చింది. అండ్ టుడే మార్నింగ్ 9 ఏఎంకి చెక్ చేశాను. డాష్‌బోర్డ్ ఓపెన్ అయింది. స్కిల్ అసెస్మెంట్ ప్లస్ కమ్యూనికేషన్ టెస్ట్ ట్యాబ్స్ అనేవి చూయించాయి. 1 అవర్ టైమ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని చూయించింది. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా రెస్పాన్సెస్ సబ్మిట్ కాకుండా స్టక్ అయ్యి ఉండొచ్చు. కమ్యూనికేషన్ టెస్ట్ డిసేబుల్ అయ్యింది. ఎగ్జామ్ మిడిల్‌లో క్లోజ్ అయిపోయింది. అటెంప్ట్ చేయలేకపోయాను అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ వరీ. రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కాబట్టి అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి జాబ్స్ క్రియేట్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ. మిస్ చేసిన వాళ్ళు తప్పకుండా డాష్‌బోర్డ్‌లో పెండింగ్ చెక్ చేసి రీషెడ్యూల్ ఆప్షన్ యూజ్ చేసి ఎగ్జామ్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా సరే ఈరోజు మార్నింగ్ 11కి నా ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక రీషెడ్యూల్ ఎగ్జామ్ అండ్ ప్రీవియస్ రాసిన ఎగ్జామ్స్ సేమ్ ఉన్నాయా? లేవా? ఏమైనా చేంజెస్ అయ్యాయా? అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ రీషెడ్యూల్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ స్టడీ ప్లానెట్ గురించి ఒక చిన్న అప్డేట్. నేను డైలీ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్స్ అప్లై చేస్తూ ఉంటాను. ఏదైనా క్విక్ రిప్లై వచ్చినా, మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా వీడియో చేసి లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. బికాజ్ దట్ మనం డైలీ జాబ్స్ అనేవి అప్లై చేస్తా ఉన్నాం. కానీ రిప్లైస్ తక్కువొస్తాయి. సో, రిప్లై వచ్చిన మెయిల్స్‌ని నేను వీడియో క్రియేట్ చేసి ఆ లింక్ యాక్టివ్‌లో ఉంటే డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. ఇలాంటి కంటెంట్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏపీ గవర్నమెంట్ కౌశల్యం ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసారు ఇలాగే స్టక్ అయ్యి ఉండొచ్చు. ఎగ్జామ్ ఆగిపోయి ఉండొచ్చు. మనం రీషెడ్యూల్ చేసి మళ్ళీ రాయొచ్చు. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టడీ ప్లానెట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.